1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఫస్ట్ భార్యకి కొడుకులు లేరని ఇంకో ఆమె చేసుకున్నా. మగపిల్లలు ఏదో ఉద్ధరిస్తారని మీ ఫీలింగ్ అనుకుందా? మీరు వేరే పెళ్లి చేసుకుంటే ఫస్ట్ వైఫ్ ఇక ఊరుకుంది, ఇక ఊరుకోకపోతే గతి లేక ఊరుకుంది. రెండో ఆవిడకి ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు బిడ్డ. మీరు అనుకున్నది సక్సెస్ అయింది. చేసినాక ఇప్పుడు మా పెద్ద భార్య పెద్ద గొడవ పెడుతుంది, ఈ ఇంట్లోకి వెళ్ళిపోయి ఇడికి రాకని. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటారు. మీరు సెకండ్ వైఫ్ పిల్లలు అంట కదా, వాళ్ళ జీవిత కాలం సెకండ్ వైఫ్ పిల్లలు నరకం పడతారు, ఫస్ట్ వైఫ్ పిల్లలు నరకం పడతారు. మీ నాన్న ఏంటి ఇంకో పెళ్లి చేసుకున్నాడంట కదా, మీకు ఇంకో చెల్లి ఇంకో తమ్ముడు ఉన్నారంట కదా. వాళ్ళ కష్టాలు దేకిందే లేదు, ఎవరు అనుభవించారు వాళ్ళు 30 ఏళ్ళు పడింది, మీరు ఒక 3 సంవత్సరాలు పడరా? మీ కూతురు ఎందుకు మిమ్మల్ని ఇష్టపడట్లా? ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి కూడా డాడీ అని విలువదు. సెకండ్ మ్యారేజ్ మగపిల్లాడు కోసం చేసుకుంటే కానీ ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది చూసారా, వాళ్ళకి వచ్చేసింది టైం. కుమ్మి పడేస్తున్నారు ఇది ఓ అవతలకి, కుక్క కంటే హీనంగా చూసి అవతలకి తరిమేస్తున్నారు. సో సెకండ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించండి. సొంత తండ్రి అని కూడా వాళ్ళు చూడట్లేదు. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సార్ ఎక్కడి నుంచి ఏంటి ప్రాబ్లం? కూకట్పల్లికి వెళ్ళి వచ్చిన మేడం. సార్ ఫస్ట్ భార్యకి 2 బిడ్డల పెళ్లిళ్ళకి ఇట్లా అన్నీ చేసినాక ఇంకో ఆమెను చేసుకున్నా, కొడుకులు లేరని. చేసుకుంటే ఈమెకు 2 ఇండ్లు ఇచ్చిన, ఇప్పుడు మళ్ళీ చేసుకున్నాక ఒక ఇల్లు ఇచ్చిన. ఫస్ట్ వైఫ్ కి 2 పిల్లలు, పిల్లల పెళ్లిళ్ళు చేసినాక ఇంకొక ఆవిడ చేసుకున్నారా? ఆడపిల్లలు అని చిన్నప్పుడే చిన్న పిల్లలు అప్పుడే చేసుకున్నా. ఈ రెండో ఆవిడ కూడా చేసుకున్నా. కాన్ బంద్ అయింది ఆమెకు, ఇంకొక ఆమెను చేసుకున్నా. మగపిల్లలు ఏదో ఉద్ధరిస్తారని మీ ఫీలింగ్ అనమాట. చేసుకున్నా ఆ రోజుల్లో. అట్లా అయింది. మరి ఇప్పుడు ఊరుకుందా? మీరు వేరే పెళ్లి చేసుకుంటే ఫస్ట్ వైఫ్ ఇంకా ఊరుకుంది, ఇక ఊరుకోకపోతే గతి లేక ఊరుకుంది. ఓకే, గతి లేకను ఇక పెద్ద మనుషులు చెప్పారు ఏదో అయింది అయిపోయిందని, ఇక్కడ 2 ఇండ్లు నువ్వు తీసుకో, అక్కడ ఈ ఒక్క ఇల్లు ఆమెకి ఇచ్చేసే అని చెప్పారు. చెప్తే సరే అని ఈమెకు ఈ ఇల్లు ఆమెకు ఆ ఇల్లు అని, ఈమె ఆడికి వచ్చి గొడవ పెట్టొద్దు, ఆమె ఈడికి వచ్చి గొడవ పెట్టొద్దు అని ఎవరి వాళ్ళకి చేసిన. రెండో ఆవిడకి ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు బిడ్డ. మీరు అనుకున్నది సక్సెస్ అయింది. కొడుకు బిడ్డ అయితే ఆమె అక్కడనే ఉంది, ఈమె ఇక్కడనే ఉంది. ఇక ఈమె ఏం పని చేస్తారు? ఇంత 4 పిల్లల్ని 2 భార్యల్ని పోషించి ఇటాచి మిషన్ హౌస్. మా నాయన నుండి ఏదో మగ పిల్లగాడు కావాలంటే చేసుకోమంటే తప్పై చేసుకున్నా. ఈ పాపంలో భాగం మీ నాన్నకు కూడానా? ఇంకా అయితే చేసుకున్నా, ఆమెకు అది ఇచ్చిన, ఈమెకి ఇది ఇచ్చిన. మంచిగానే ఇక అక్కడిక్కడ వచ్చిపోతున్నా, అక్కడ బాగానే బతికినాం అందరం. అయితే మొన్న 10వ నెలలో చిన్న ఆమె చచ్చిపోయింది. చచ్చిపోయే వరకల్లా తల్లి ఉన్నది. తల్లి ఏం చేసిందంటే ఆ ఇల్లు కాగితాలు అవన్నీ దాచిపెట్టింది. ఎందుకు? కొడుకు కూతురు ఉన్నారు, మనవడ మనవరాలు వాళ్ళు ఉన్నా కానీ అవి దాచిపెట్టింది. ఎందుకు దాచిపెట్టి పిల్లగాని 15 రోజులు స్కూల్ పోకుండా ఎక్కడెక్కడనో తిప్పుకొచ్చింది. ఈ పిల్లల వయసు ఎంత అండి? వీళ్ళ పిల్లలు ఇప్పుడు చిన్న ఆయన 13 ఏళ్ళు పిల్లగాడు, 24 ఏళ్ళు పిల్ల. అయితే ఉందిగా, జాబ్ చేసి తెలివితేటలు చేస్తుంది, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. పెద్ద ఆవిడ పిల్లలు ఆడపిల్లలు 2కి పెళ్లిళ్ళు అయిపోయినాయి, రెండో ఆవిడ పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి ఇంకా అవ్వాల. అయితే వాళ్ళు అక్కడ ఉన్నారు, వీళ్ళు ఇక్కడ ఉన్నారు. కాదు సార్, ఇప్పుడు చిన్న పెద్దవాడికి 2 ఆడపిల్లలు కాబట్టి మీ నాన్న ఊర్లో వాళ్ళు ఏదో మీ ఆలోచన కలిపి రెండో ఆవిడ చేసుకున్నారు. రెండో ఆవిడకి 24 ఏళ్ల కూతురు, అంటే 25 ఏళ్ళు 26 ఏళ్ల క్రితం మీకు పరిచయం అనుకుందాం పెళ్లి. ఫస్ట్ ఆడపిల్ల పుట్టింది, కొడుకు 13 ఏళ్ళు అంటున్నారు, అంటే 9 ఏళ్ల వరకు మీకు మళ్ళీ పిల్లలు లేరు. మరి మీరు అప్పుడు 3వ పెళ్లి చేసుకుందాం అని అనుకోలే? అరే ఇక్కడ ఆడపిల్ల పుట్టింది, మళ్ళీ ఇక్కడ ఆడపిల్లలు పుడతానే ఉంటారేమో, అరే నీ తలరాత అదే కదరా, ఎల్లు ఇంకో పెళ్లి చేసుకో అని అనలేదు ఎవరు? అనలేదు మేడం. పోన్లే, అప్పటికి మంచోళ్ళు అయిపోయారు అందరూ. ఆలోచన అదృష్టం కొద్దీ మీకు కొడుకు 4వ పిల్లాడి కింద కొడుకు అయితే పుట్టాడు. అయితే ఇప్పుడు అక్కడిక్కడ ఉన్నాక పిల్లల పెళ్లి గాని బాగు గాని ఇక్కడ అక్కడ చూసుకున్నాక తర్వాత ఆమె 10వ నెలలో చచ్చిపోయింది, 24వ తారీఖు. చచ్చిపోయినాక ఇంకా ఈమె కాగితాలు ఈమె దగ్గరే ఉన్నాయి. వీళ్ళు 2 బిడ్డలు 2 అల్లుళ్ళు అంతా ఇక మా ఇంట్లోనే నేను సంపాదించిన దాంట్లోనే.
ఎందుకు అల్లుళ్ళు కూడా ఇక్కడ ఎల్లరేకం? ఇల్లరికం అంటే ఇక అట్లా చేసిందనే నాకు కోపం వచ్చి అందరు ఇంటి నిండా మంది అని అటు పక్కకి వెళ్ళిపోయి వచ్చేది సో చూస్తూ ఆవిడ కక్ష ఏదైతే ఉందో ఫస్ట్ వైఫ్ ది పిల్లల పెళ్లిళ్ళు అయినాక తీర్చుకుందనమాట మీ మీద. ఎందుకంటే కొడుకు అల్లుళ్ళు ఇంట్లో పెట్టుకుంది, ఇది భర్తకి నచ్చదు, నాకు నచ్చని పని ఆయన 30 ఏళ్ళ నుంచి చేసి చూపించాడు కాబట్టి ఇప్పుడు నుంచి ఈయనకి సినిమా చూపిస్తాను. ఇక ఇప్పుడు పెట్టుకున్న పిల్లలు, వాళ్ళ భర్తలు, వాళ్ళ పిల్లలు అందరూ ఆ 2 ఏళ్లలో ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళు ఉండగా కూడా 35,000 కిరాయిలు వస్తాయి మేడం. ఓకే, పెద్దామకు బాగా సెట్ చేశారు, ఉన్నంతలో సెట్ చేసి పెట్టారు. చిన్నామకు 65,000 దాకా వస్తాయి చిన్నామకు. అయితే స్కూల్ మీరేం దాచుకున్నారు ప్రాపర్టీలు? నాది ఏం లేదు మేడం, ఇప్పుడు అదే నా పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు రాణిస్తలేరు. కాదండి, వీళ్ళకి 2 కొన్నారు, ఆవిడకి 1 కొన్నారు, మీరు 1 కొని పెట్టుకోవాలి కదా. వీళ్ళు ఎప్పుడన్నా ముంచుతారు నన్ను అని మీకు ఆలోచన నాకు రాలేదు. నిజం మేడం రాలేదు. ఎంత తెలివితేటలు వచ్చినాయి. నేను ఒక ప్రాపర్టీ సేఫ్ సైడ్ లో ఉంచుకోవాలి అని మీకు అనిపించలేదు. తెలంగాణ పొందాక పని చేసడమే తెలుసు కానీ ఈ పైసలు తెచ్చడం, మా పెద్ద భార్య ఉన్న సేపు ఆమెకి ఇచ్చిన, చిన్న భార్య ఉన్న సేపు ఇచ్చిన. పాపం ఆమె ఏం చేసిందంటే ఇప్పుడు ఈడ 2 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంటే మళ్ళీ 2 ఫ్లోర్లు పెంట్ హౌస్ చేసింది ఈడ కుక్కటపల్లె. మళ్ళా ఊర్లో ఇల్లు కట్టింది చౌటుపల్ల. ఇక ఆడ కూడా ఇల్లు కట్టి ఈడ ఇల్లు కట్టి కష్టం చేసినవి పిల్లగానికే అయితే అన్నట్టుగా ఇక మేము కూడా ఈ మిషన్ కూడా అమ్మి మొత్తం ఇండ్లకి పెట్టిన. అమ్మారు, మీ ఇన్కమే మిషన్ కదా. పనులు నడుస్తలేవు మేడం. ఇప్పుడు 5-6 ఏళ్ళ నుంచి పనులు అస్సలు నడుస్తలేవు. ఈ సెల్లార్లు ఇట్లా నడవపోయే వరకల్లా తీసేసిన మిషన్ కూడా పాత. 6 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? ఈ 6 సంవత్సరాల నుంచి చిల్లర ఏదైనా దొరికినప్పుడు చేస్తున్నా, లేకపోతే ఇంటికాడనే ఉంటున్నా. రెంట్లు వస్తాయి కదా, ఎవరొకరు తిండి పెట్టపోతారా ఆ ఇల్లు ఈ ఇల్లు అన్నట్టుగా అయిపోయింది మేడం. అట్లే చేసినాక ఇప్పుడు మా పెద్ద భార్య పెద్ద గొడవ పెడుతుంది, ఈ ఇంట్లోకి వెళ్ళిపోయి ఇడికి రాకని. మొన్న ఇట్లా లొల్లి పెడితే మా చిన్న బామ్మర్దిని, మా పెద్ద భార్య వాళ్ళ అన్నదమ్ముల కొడుకులను ఇట్లా అందరూ పిలిపించి, మరి ఏంది ఆమె చచ్చిపోయింది, నాకు ఆడ అన్నం వండి పెడుతూ లేరు, నేను ఇట్లా అయిపోయినా అని అంటే మా బామ్మడికి ఇట్లుండి, సరే మరి ఆమె చచ్చిపోయింది వచ్చిండు ఏమంటావు, ఇప్పుడు ఆయన సంపాదించిన ఆస్తి కదా, ఆయన చచ్చిపోయినాక మీరే తీసుకోరి. ఆయన బామ్మర్ది అంటే ఎవరు? మా పెద్ద భార్య వల్ల తమ్ముడే సొంతం. ఇంకా వాడు వచ్చి చెప్పిండు, నెలకు 5-6 వేలు ఇయ్యి, ఆయన బట్టలు పిండేరి, అన్నీ చూసుకోరి మీరే, ఆయన ఇన్నన్ను ఉండని అన్నన్ను ఉండని కానీ అని చెప్పిండు. ఎందుకు ఇక్కడ కూతురు కొడుకున్నారు కదా, ఈ ఇంట్లో ఉండి లీడర్షిప్ చేయొచ్చు కదా. చేద్దామంటే ముసలి చూసారా ఆ కాగితాలు దాచిపెట్టింది. సరే, కాగితాలు దాస్తుందండి, సడన్ గా ఎందుకు విలన్స్ అయిపోయారు ఇక్కడ? అంటే ఫస్ట్ నుంచి విలన్స్, ఎందుకంటే ఫస్ట్ భార్యకి వాళ్ళ పిల్లలకి అన్యాయం జరిగిందని వాళ్ళ ఫీలింగ్. సొంత తండ్రి ఎప్పుడు సొంతం వాళ్ళకే, పంచుకోవడానికి కుదరదు ఎవరికి కూడా. సరే, మీరు పంపకాలు చేశారు మీ ఆలోచనల్ని, మీ సంపాదనని, మిమ్మల్ని ఆలోచన. ఇక్కడ ఒకటి చిన్నపిల్లాడు, ఇంకొకటి జాబ్ చేస్తున్న కూతురు, వీళ్ళకి మీ అవసరం ఉంది కదా. అవసరం వాళ్ళు లేదంటారు మేడం. వాళ్ళ అమ్మమ్మ మాట తీసేయకుండా స్కూల్కి వెళ్ళి కూడా రోజు పోళ్ళు, మీ భార్య చచ్చిపోయి నుంచి చెప్తే ఇంటలేడు, చదువుతలేడు, ఏం చేయాలి సార్ మేమని వాళ్ళు. అది ఎందుకంటే 20 రోజులు తిప్పుకొచ్చింది స్కూల్ చాలా అయినాక. 20 రోజులు ఎటు పోయిందో స్విచ్ ఆఫ్ చేసుకుంది వాళ్ళ అమ్మమ్మ. ఆమె తీసుకుపోయి 15 రోజులు కాదండి, మీ ఇల్లు, మీ ఇంట్లో బీరువా, లీడర్షిప్, తాళం మీ దగ్గర ఉంటాయి కదా. మీ ఆవిడ ఎలా చనిపోయారు? హార్ట్ అటాక్ వచ్చింది మేడం. హార్ట్ అటాక్ ముందు వరకు మీ ఇద్దరు అన్యోన్యంగానే ఉన్నారా? నేను ఇక్కడ ఉన్న ఊర్లో చచ్చిపోయింది. వాళ్ళ అన్న కొడుకు పూల పనులకు కనిపోయింది, వెళ్ళింది. అంటే ఇంట్లో మీ ఇల్లు, మీ బీరువా, మీ తాళాలు, మీ పేపర్లు వాళ్ళమ్మ వచ్చి ఎప్పుడు తీసుకుంటది? మీ అమ్మ ఈయనే ఉంటుంది మేడం, ఒక్కతే బిడ్డ కాబట్టి సరే ఇక ఆమె ఆడ ఊళ్ళో ఎందుకు ఉంచేది, ఈయనే ఉండని అని అలా బిడ్డే పెట్టింది. అట్లా అయినా మీ ఇల్లు మీరు తాళం వేసుకుని ఉంటారు కదా సార్, లోపల బెడ్రూమ్లు కానీ తాళాలు కానీ. ఆవిడ లీడర్షిప్ లోకి ఎట్లా వెళ్ళిపోయినాయి డాక్యుమెంట్లు అన్ని? ఎట్లా అంటే నేను ఇంత సరే, అట్లా అయినా మీరు ఆవిడతో కలిసి ఉన్నారు కదా, మరి ఆవిడ వంట చేస్తుంది, మీ అమ్మాయి వంట చేస్తుంది, మీ అబ్బాయి మీరు ఉండొచ్చు కదా ఆ ఇంట్లో. ఎందుకు తరిమేశారు మిమ్మల్ని? ఉండొచ్చు కానీ అసలు ఇంట్లో వద్దంటే వద్దు, నా బిడ్డ కూడా వద్దంటే వద్దు. ఎందుకు వద్దంటున్నారు సడన్ గా? వీళ్ళు వద్దంటే రీజన్ ఉంది, సెకండ్ భార్య పిల్లలు ఎందుకు వద్దంటారు? వాళ్ళు వద్దంటారు ఎందుకు అనేది నాకు అర్థం కాక. సరే, ఇక్కడైతే మీ బామ్మర్ది వచ్చి చెప్పాడు, అక్కడ ఎవరికి చెప్పడానికి? అక్కడ ముసల్దాని బావకు బిడ్డలు, కొడుకులు, కోడన్లు 100 మంది చెప్పినా నాకేం తెలియదు అని కూర్చుంటుంది. నాకేం తెలియదు, వాళ్ళ పిల్లలు ఇష్టం, వాళ్ళ ఇష్టం అంతే, కరెక్టేగా అంటుంది. కానీ పిల్లలేమో నేను ఒక్క మాట బిడ్డ మాట్లాడేది, కొడుకు మాట్లాడాడు. ఇప్పటి నుంచే ఈయన ఇట్లా మైండ్ మారిస్తే ఎట్లా? పిల్ల అయితే ఇక అయిపోయింది.
పిల్లని ఇదివరకే ఎవరు బండి మీద ఎక్కించి అట్టెక్కించి పిల్ల ఖరాబ్ అయింది. ఇప్పుడు పోరడు కూడా ఖరాబ్ అవుతట్టుంది మేడం. దాని గురించి నాకు బాధ. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటారు. అదే అంటే ఇప్పుడు మీరు ఈ స్టేజ్లో ఉన్నాక మేము అనటం కరెక్ట్ కాదు, కానీ లీగల్ ప్రొసీడింగ్స్లో మీకు అర్థం అవుతున్నాయి కదా. సెకండ్ మ్యారేజ్ మగపిల్లాడు కోసం చేసుకుంటే ఫస్ట్ వైఫ్ పిల్లలు చాలా తక్కువ సందర్భాల్లో, వీళ్ళు పూర్వకాలం వాళ్ళు 30 ఏళ్ల క్రితం స్టోరీ కాబట్టి సొసైటీ కోసమో ఆడపిల్లల కోసమో ఆవిడ సర్దుకుంది. కానీ ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది చూసారా, వాళ్ళకి వచ్చేసింది టైం. కుమ్మి పడేస్తున్నారు ఈయన్ని, పో అవతలకి, కుక్క కంటే హీనంగా చూసి అవతలకి తరిమేస్తున్నారు. సో సెకండ్ మ్యారేజ్లు చేసుకునేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించండి. ఫస్ట్ వైఫ్ పిల్లలు ఎంత కక్ష కడతారు అని. సొంత తండ్రి అని కూడా వాళ్ళు చూడట్లేదు ఈయన. ఇక సెకండ్ వైఫ్ విషయానికి వస్తే వీళ్ళు ఎప్పుడు ఇన్సెక్యూర్డ్గానే ఉంటారు. ఎందుకంటే ఈయన ఎప్పుడైనా సొంత భార్య దగ్గరికి వెళ్ళిపోతాడు, సొంత భార్య పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాడు. మేము డబ్బు ఎట్లా పోగు చేసుకోవాలి, ఆస్తులు ఎట్లా పోగు చేసుకోవాలి, ఇల్లు ఇంటికి సంబంధించి గోల్డ్ ఇవన్నీ ఎలా కొనిపెట్టుకోవాలి, పిల్లల్ని ఎట్లా బాగా చదివించుకోవాలి, ఇలాగే ఉంటుంది వీళ్ళ ఆశ. ఎందుకంటే వీళ్ళు టెంపరీ వ్యవహారాలాగా వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఎప్పుడైతే కూతురే చనిపోయిందో మళ్ళీ ఈ ఆస్తి తీసుకెళ్ళిపోయి ఫస్ట్ భార్య పిల్లలకు పెట్టేస్తారేమో అన్న ఉద్దేశంతో వాళ్ళ అమ్మ మనవడు మనవరాల కోసం సేఫ్ చేయడంలో తప్పే లేదు. వాళ్ళ పాత్రలో వీళ్ళు కరెక్టే, వీళ్ళు కరెక్టే. మీ పాత్రలో మీకు మంచి రిజల్ట్ అంటారు దీన్నే బహుమానం. ఒక మొక్క పాతితే, పిచ్చి మొక్క పాతితే ఏమొస్తుంది, ముళ్ళే వస్తాయి, దానివల్ల ఉపయోగమే లేదు. ఓ తులసి మొక్క, ఒక యూజ్ అయ్యే మొక్క పాతితే ఆ వచ్చే ఫ్రూట్స్ అందరికీ యూజ్ అవుతాయి. ప్రవర్తన కూడా అంతే. మీరు చుట్టూ ముళ్ళ కంచెలు పెట్టుకొని అబ్బా ఈ రోజున ఫ్రూట్స్ వస్తే ఏదో ఒక రోజు అంటే ఈరోజు పెంపకాలు ఎలా ఉన్నాయో చూసారా. కనీసం ఈ పిల్లలకు కూడా ఇన్సెక్యూరిటీయే. మీరు సెకండ్ వైఫ్ పిల్లలు అంట కదా, వాళ్ళ జీవితకాలం సెకండ్ వైఫ్ పిల్లలు నరకం పడతారు, ఫస్ట్ వైఫ్ పిల్లలు నరకం పడతారు. మీ నాన్న ఏంటి ఇంకో పెళ్లి చేసుకున్నాడంట కదా, మీకు ఇంకో చెల్లి ఇంకో తమ్ముడు ఉన్నారంట కదా, వీళ్ళు నరకమే. మరి మీరు నరకం పడకపోతే అట్లా? దాని రిజల్టే ఇది. మీకు కష్టం వచ్చేసరికి గబుక్కుని ఒక టీవీ షోనో రమ్య గారో బామ్మరిదో ఎవరినో ఎత్తుక్కొని వెళ్ళిపోతున్నారే, వాళ్ళ కష్టాలు దేకిందే లేదు, ఎవరు అనుభవించారు వాళ్ళు. ఇప్పుడు మీకు రిజల్ట్ కావాలి అర్జెంటుగా, ఎటువంటి కష్టాలు లేకుండా. వాళ్ళు 30 ఏళ్ళు పడింది, మీరు ఒక 3 సంవత్సరాలు పడరా. నెక్స్ట్ మీరు ఎక్కడా కూడా మీ గురించి మీరు సేఫ్టీ పెట్టుకోలేము. ఇప్పటిదాకా చేసింది రాంగ్ అయితే ఇంకో పెద్ద రాంగ్. మనకి నచ్చి మనం చేసుకున్న గొయ్య, మనం తీసుకున్న నుయ్య. అరే ఈ గొయ్యలోనో నుయ్యలోనో ఎప్పటికప్పుడు తోసేస్తారేమో, నా వరకు నేను నిచ్చినన్నా పెట్టుకుని రెడీగా ఉండాలి అన్న బేసిక్ సెన్స్ ప్రతి భర్తకి ఉండాలి. ఈయన సంపాదించిన జీవితకాలం సంపాదన తీసుకెళ్ళి నా కుటుంబాలు, నా భార్యలు, నా పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ చదువులు అంటూ వాళ్ళకి రూపాయికి 10 రూపాయలు వడ్డీ రావడం ఎట్లా, రెంట్ రావడం ఎట్లా అని కూర్చొని తినేలాగా సెట్ చేసి ఈయన కనీసం ఉండడానికి నీడ లేదు, తినటానికి తిండికి ఒక రూపాయి లేదు, ఆ స్టేజ్కి తెచ్చుకున్నారు. పోనీ ఈయన ఏమైనా దుబారా ఖర్చులు పెట్టాడంటే లేదు, రూపాయి పోగేసి వీళ్ళకి ఒక 2 ఇళ్ళు, ఈవిడికి ఒక ఇల్లు ఇచ్చి. బేసిక్ సెన్స్ ప్రతి వ్యక్తి కూడా, అది లేడీస్ అయినా జెంట్స్ అయినా, క్లైమాక్స్లో వాళ్ళ తిండి వాళ్ళు తినగలిగి ఒక పని వాళ్ళని పెట్టుకున్న వంటలు చేయించుకొని తినగలిగేలాగా. ఎందుకంటే ఈ రోజున ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇక్కడ సెకండ్ మ్యారేజ్లు ఉన్నా లేకపోయినా ఒక స్టేజ్లో భార్యలు ఏం చేస్తున్నారంటే, ఒకప్పుడు 5 ఇయర్స్లోనే మ్యారిటల్ రిలేషన్స్ స్పాయిల్ అవుతాయి అని అనుకునేవాళ్ళం. ఈ రోజున 40 ఏళ్ళు 50 ఏళ్ళకు కూడా వాళ్ళు కోర్టులకు వస్తున్నారు. ఇప్పటిదాకా పడిన నరకం చాలండి, పిల్లలు సెట్ అయిపోయారు, ఇంకా నేను ఎంతో పడను అని వచ్చి డొమెస్టిక్ వైలెన్స్లో మెయింటెనెన్స్లో వసూలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. భరించటానికి లిమిట్ దాటిపోయినాక ఏ రిలేషన్ అన్నా కోర్టు దాకా వస్తుంది. కాబట్టి ఎవరి సేఫ్టీలో వాళ్ళు ఉండడం బెటర్. లేడీస్ని కాపాడడానికి ఎలాగో కొంతలో కొంత కోర్టులు అయితే ఉన్నాయి, మరి జెంట్స్ని కాపాడడానికి కనీసం బేసిక్ సెన్సు. మీకు అదే చెప్తూ ఉంటాను, ప్రాపర్టీలు తల్లిదండ్రులు ఎవరైనా కానీ మీ సేఫ్టీ 1/4 50% మీరు ఉంచుకొని మిగతాది పిల్లలకి పంచండి తప్ప ముందే పిల్లల్ని నమ్మి పంచొద్దు. అలాగే భర్తలు కూడా నా సొంత భార్య కదా అని ప్రాపర్టీలన్నీ కొని ఆళ్ళ పేర్ల మీదే పెడితే ఏ రోజు రిలేషన్స్ ఎవరి ద్వారా నాశనం అవుతాయో తెలియదు. ఆ సందర్భం వచ్చినప్పుడు ఇగో ఇట్లా రోడ్ల మీద కూర్చోవాల్సిన పరిస్థితి. ఈయన 10 మందికి చెప్పాల్సిన పొజిషన్లో బామ్మర్దినో ఇంకొకళ్ళో తెచ్చుకొని మాట్లాడుకుంటున్నాడు, అయినా వర్కౌట్ అవ్వట్లేదు. మరి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వీళ్ళని కాపాడడానికి చట్టం లేదా? మ్యాక్సిమం జెంట్స్కి సంబంధించి చాలా తక్కువ యాక్ట్ చట్టాలే ఉన్నాయి. ఉన్నంతలో మరీ 2-3 సంవత్సరాలు 5 ఏళ్ల పెళ్ళిళ్ళ గురించి జెంట్స్కి పెద్దగా బెనిఫిట్స్ లేకపోయినప్పటికీ ఇలా బాధ్యతలు నిర్వహించిన భర్తకి, తండ్రికి, మగాళ్ళకి చట్ట ప్రకారం పూర్తి హక్కులు ఉంటాయి. 1 తెలియక లీగల్గా వెళ్ళరు, 2
పరువు కోసం లేదా నా పిల్లలు నా భార్యే కదా అని వెళ్ళరు. వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే కోర్టులు ల్యాండ్ ఆర్డర్ మిమ్మల్ని కూడా కాపాడటానికి రెడీగా ఉన్నాయి. సరే ఇప్పుడు ఇక్కడ ఏమి ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు? లీగాలిటీ చెప్తాను, ఓకే. లీగాలిటీ కంటే ముందు మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసే వస్తారుగా ఇక్కడికి. అంటే నేను వాళ్ళతో మాట్లాడాలా, లేకపోతే కేసులు వేయించాలా, లేకపోతే మీకు ఏం రైట్స్ ఉన్నాయో చెప్పమంటారు? ఇప్పుడు వాళ్ళైతే ఈయన పొజిషన్ లేరు మేడం. ఎవరు రెండో వాళ్ళు? రెండో వాళ్ళు చిన్న వాళ్ళ అమ్మమ్మ మొత్తం నేర్పుతుంది, చెప్పడా కూడా కూర్చుంటుంది. వాళ్ళ పెళ్ళిళ్ళకి తండ్రి అవసరం లేదా? వాళ్ళకి ఇప్పుడు అవసరం లేనట్టే మాట్లాడుతున్నారు. ఎంతకాలం అయింది మీ వైఫ్ చనిపోయి, సెకండ్ వైఫ్ చనిపోయి? 10 నెలల మేడం. ఇంకా సంవత్సరం కాదు. అవలా సంవత్సరం కాకముందే పిల్లలు ఎక్కడెక్కడనో తీసుకుపోయింది, సూట్ కేసులో బట్టలు పంపి ఎక్కడే మనవరాల్ని ఎక్కడ. సార్ ఫస్ట్ వైఫ్ వాళ్ళతో మాట్లాడడం కంటే సెకండ్ వైఫ్ పిల్లలకి మీ అవసరం ఉంది. తండ్రిగా మీ బాధ్యత వాళ్ళ పెళ్ళిళ్ళ వరకు, పిల్లాడు ఎలా పెరుగుతున్నాడు, మనవరాలు ఎలా, అదే మీ కూతురు ఎట్లా ఏంటి అని చూసుకోవడం అనేది బాధ్యత. అమ్మమ్మ అనే క్యారెక్టర్ మీ అత్తగారు ఎవరైతే ఉందో, ఇంతకాలం 30 ఏళ్ళ నుంచి మీ ఇంట్లోనే ఉన్నా కూడా కనీసం అల్లుడు అంటే ఎందుకు రెస్పెక్ట్ లేదో, మీ మధ్య ఎందుకు రిలేషన్ డ్యామేజ్ అయిందో అర్థం కాల. అంటే మీరు ఎప్పుడు తన్నుకుంటూ ఉండేవాళ్ళ? మరి అంత అన్యోన్యంగా ఉన్నప్పుడు అరే సొంత భార్య పిల్లల్ని పక్కన పెట్టేసి అల్లుడు నా కూతుర్ని నా పిల్లల్ని మా మనవాడిని మనవరాల్ని బాగా చూసుకున్నాడు, సరే బాబు మనం ఏదో ఉందాం, ఇక్కడ మీకు ఏం చేసేది ఏమి లేదు, ఆస్తి వెనక్కి ఇవ్వడం లేదు, తిండి పెట్టడం వండనివ్వడం, అంతే. ఈ రెండు ఎందుకు వాళ్ళు డినై చేస్తున్నారు? ఆమె చచ్చిపోయిన నుంచే మేడం, అది వరకు ఒక్క మాట ఆమె నల్లే, ఒక మాట నన్నలే, కన్న తల్లి లెక్క చూసి. మీ కూతురు ఎందుకు మిమ్మల్ని ఇష్టపడట్లా? ఇక కూతురు అంటే అమ్మమ్మ చెప్పింది, ఆవకాయ బద్ద చెప్పింది ఇవి కాదండి, ఆవిడ మిమ్మల్ని ఇష్టపడకపోవడానికి రీజన్ ఏంటి? ఏమున్నా మేడం, ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి కూడా డాడీ అని పిలవదు, వాళ్ళ అమ్మ ఉన్నప్పటి నుంచి కూడా. మరి అలా మీ ఆవిడ ఏం చెప్పలేదా? ఆమె చెప్తే మంచిగా, ఆమె చెప్పకనే ఆమె అంతలా ఆమె పెట్టుకొని దిమాగ్ అంతా ఖరాబ్ చేసుకొని అట్టటాక్ వచ్చి అటు చచ్చిపోయింది. ఆమె గురించే చచ్చిపోయింది సార్ మేడం. సో మిమ్మల్ని సొంత తండ్రి అని స్టార్టింగ్ నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి మీ అమ్మాయి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు. డాడీ అనదు, ఏమనదు. ఏమున్నా మా భార్యతో మాట్లాడితే అంతే. ఆమె జాబ్కి పోవడం వచ్చడం గుర్తు అంతే. జాబ్ ఇవన్నీ ఇప్పుడు సార్, చిన్నప్పుడైతే మీ చంకే ఎక్కాలి, మీతో పాటు స్కూల్కి వెళ్ళాలి, ఇవన్నీ చెయ్యాలి కదా. తిప్పినా మరి డాడీ అని ఎందుకు? ఆమెకు ఊగొచ్చిన నుంచి సరిగా మాట్లాడతలేదు. ఊహ ఎప్పుడు వస్తుంది? 6 ఏళ్ళకి 7 ఏళ్ళకే వస్తుందిగా. అప్పుడు మంచిగా మాట్లాడింది, మ్యాచ్డ్ అయిన నుంచి 10-15 ఏళ్ల నుంచి మాట్లాడడం తగ్గించేసింది. ఆవిడకి తెలిసింది ఈయన నా సొంత తండ్రి కాదు, మా అమ్మని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, అది మగపిల్లాడు కోసం, ఆల్రెడీ మగపిల్లాడు పుట్టాడు, ఈయనకి ఆడపిల్లలు అంటే వేస్ట్ ఈయన దృష్టిలో అనే ఒక కక్ష అయితే పెట్టుకుంది ఆ పిల్ల. ఇక ఏమో మాట్లాడలేదు, చేయలేదు. ఇప్పటికీ నా కొడుకు కూడా ఇప్పుడు వాడు ఈ స్కూల్లో మంచి పాస్ట్ ఉండే, అసోటిది రోజు ఫోన్ చేస్తారు, తింటలేడు, ఏం చేయాలి ఎట్లా చేయాలని. సార్ ఈ ఫ్యామిలీతో మాట్లాడినా మాకేమీ సంబంధం లేదండి అని ఒకరికొకరు తప్పించుకుంటారు. ఫస్ట్ వైఫ్ పిల్లలతో మాట్లాడినా మీరు ఇక్కడ అక్కడ 2 చోట్ల ఉండేవాళ్ళ? అక్కడిక్కడ 2 ఎట్లా అంటే మీ షిఫ్టింగ్ ఏంటి? షిఫ్టింగ్ అనేది ఏం లేదు మేడం. ఒకవేళ పని లేనప్పుడు పోయేది, పిల్లలతో ఆడుకునేది, సాయంత్రం మళ్ళీ అడిగే వెళ్ళి. ఎక్కడికి వెళ్తారు? చిన్న భార్య. సో మీరు ఉండేది చిన్న భార్య ఇంట్లోనే, పెద్ద భార్య దగ్గరికి వెళ్ళి చూసి పిల్లలతో ఆడుకొని కనిపించి నేను బతికే ఉన్నానని చెప్పి వస్తుంటారు. అంతే అంతే. అప్పుడు వాళ్ళని ఏ మొఖం పెట్టుకుని అడుగుతాం మనం? ఆమె ఇప్పటి నుంచి కాదు మేడం, ఎప్పటి నుంచో ఇక ఆమె 30 ఏళ్ల నుంచి నేను చెప్తున్నాను కదా, మీరు ఎప్పుడైతే ఈవిడ తగులుకున్నారో అప్పటి నుంచి వాళ్ళు అసహించుకుంటున్నారు, ఉన్నంతలో పీక్కొని ఆస్తులు అయితే తీసుకున్నారు. ఆమె ఫస్ట్ నుంచి అయినా ఆరోగ్యం మంచి లేదని అదని ఇదని ఇక ఆమె అంతే దూరం ఉన్నది, నేను అందుకని చేసుకున్నాను. మీరు 2 వైపులో డోర్లు వేసి మాట్లాడుతున్నారు. వీళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా స్టార్టింగ్ నుంచి మీరు వీళ్ళతో కాపురమే చేయలే, జస్ట్ వెళ్ళి పలకరించి చుట్టం చూసి వస్తున్నారు, బాధ్యతలు నిర్వహించారు. పెళ్ళిళ్ళు అయ్యేదాకా ఉన్నాం మేడం. పిల్లల పెళ్ళిళ్ళు అయ్యి ఎంతకాలం అయింది? పెద్ద బిడ్డకు 2 కొడుకులు, ఒక బిడ్డ. 10 సంవత్సరాలు 10 చదువుతుండు మనవాడు. మరి నేను అంటున్నది అదే కదా సార్, పిల్లాడు 10 చదువుతున్నాడు అంటే ఆల్రెడీ 16 ఏళ్ళు 17 ఏళ్ల నుంచి మీరు ఇక్కడే ఉంటున్నారు అని, రెండో ఆవిడ దగ్గర ఉంటున్నారు, అక్కడికి వెళ్ళి అన్ని చూసుకొని వస్తున్నారు. అంతే. ఇక్కడ చూసుకుంటున్నా, హాస్పిటల్ ఎక్కడైనా కావాలంటే అట్లా. సార్ చుట్టపు చూపులు వేరు, పూర్తిగా నాన్న రాత్రిపూటలు ఇంట్లో ఉంటే అమ్మ వంట చేసి పెట్టడం వేరు, అది అక్కడ జరగట్లా. అప్పటి నుంచి అయినా పెట్టలేదు మేడం. అది ఫస్ట్ నుంచి అక్కడ ఏం జరగట్లా ఆ వ్యవహారం అనేది. జస్ట్ వెళ్తున్నారు, మీ బాధ్యతలు మీరు నిర్వహించి యువతలకు వస్తున్నారు. మీరు పూర్తిగా ఉంటున్నది ఇక్కడే, ఈ భార్య దగ్గరే. ఇక్కడ ఏంటంటే కూతుర్లు మిమ్మల్ని అసహించుకుంటుంది, అయినా నీ కుటుంబం నువ్వు ఇక్కడ అనుకుని మగపిల్లడి కోసం సర్దుకున్నావు. ఇప్పుడు 65,000 కిరాయిలు వస్తాయి, కిరాయిలు కూడా మా బిడ్డ. మీరే 3 ప్రాపర్టీలు కొన్నారు అనటానికి ఏంటి ఎవిడెన్స్? కాగితాలు ఉన్నాయి కదా మేడం.
పేపర్లు మీరు మీ వైఫ్ పేరు మీద ప్రాపర్టీ కొన్నారు, ఎవరో ఎవరి పేరు మీద? నా పేరు మీద కొన్నా. మీ పేరు మీద కొని నా పేరు మీదనే కొన్నా అన్ని. ఇప్పుడు ప్రాపర్టీలు మీ పేరు మీదే నా ఉన్నాయా? పేరు మీదనే ఉన్నాయి, కానీ కాకపోతే ఈమె ఆ ఇంటికి రావద్దు ఆ ఇంటికి రావద్దు అని రాసి ఇచ్చిన ఆ ఇంట్లో ఉన్నాయి. వీళ్ళకి లెటర్స్ రాసి ఇచ్చి ఎంతకాలం అయింది? ఒక 20 సంవత్సరాలు అవుతుండొచ్చు. సార్ మీరు లెటర్స్ రాసి ఇచ్చింది, ఈ భార్య ఆ ఇంటి మీదకి వెళ్ళి గొడవలు పడొద్దు, ఆ, ఆస్తులు వాటాలు అడగొద్దు, ఆ, ఆ భార్య వచ్చి ఈ ఆస్తుల మీద గొడవలు పడొద్దు, ఆ, వాటాలు అడగొద్దు, ఆ. ఎవరి వాళ్ళకి నేను ఇచ్చినట్టు మీ పొజిషన్స్ లో మీరు ఉండండి అని, అంతే కదా? అంతే రాసి. భర్త సంపాదించిన ఆస్తులు భార్యల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన, ఆయన కొని ఆయన తదనంతరం రిజిస్ట్రేషన్ చేసిన, ఆయన కొని ఆయన పేరు మీద ఉన్న పొజిషన్స్ వాళ్ళకి ఇచ్చిన, చట్ట ప్రకారం ఆ ఆస్తుల్ని వెనక్కి తీసుకునే రైట్స్ భర్తకి ఉంటాయి. వాళ్ళు ఓన్లీ అందులో ఉండగలరు తప్ప. అలాగే దాని మీద వస్తున్న ఇన్కమ్ని మోర్ దాన్ 60% అడిగే రైట్స్ మీకున్నాయి. అర్థమవుతుందా? మేడం మీరు కోర్టుకు వెళ్తే కాళ్ళ మీద కాలేసుకుని కూర్చొని ఈ రెండు ఫ్యామిలీస్ని, రెండు ఫ్యామిలీస్ వారసులు, ఇక్కడ కూతురు పెద్ద కూతురు, ఇక్కడ వచ్చి భార్య ప్లస్ ఇద్దరు కూతుర్లు ప్లస్ అల్లుళ్ళు, ఎవరైతే మీకు సినిమా చూపిస్తున్నారో వాళ్ళకి మీరు బేసిక్గా కోర్టు ద్వారా మీకున్న హక్కులు తెలియజేయగలుగుతారు. అర్థమవుతుందా? మీరు ఎప్పటి నుంచి సఫర్ అవుతున్నారు? ఎట్లా 10 months నుంచా? ఎప్పుడు మిమ్మల్ని బయట తరిమేశారు రెండు ఫ్యామిలీస్? ఇప్పుడు మా భార్య చచ్చిపోయిన నెల రోజుల నుంచి బయటే ఉంటున్నారు. 9 నెలల నుంచి ఎలా గడుస్తుంది మీకు ఇల్లు? ఇక అట్లా అందరితో మాట్లాడిపించి ఏదో ఇప్పుడు మా పెద్ద భార్య తానే వాళ్ళు మా బామ్మడి చెప్పుట్లా ఇంత అన్నం పెడుతుంది, నేనే పెట్టుకొని తింటున్నా, బయటికి వెళ్ళిపోతాను. ఉండనిస్తున్నారు, తిండి అయితే పెడుతున్నారు. తిండి పెడుతురు. మరి ఇప్పుడు మేము మాట్లాడితే ఆ ఉన్నది పోతుందిగా. ఇక మరి అదే మేడం, నేనైతే ఇప్పుడు ఆడ మామూలుగా తింటున్నా, ఆడనే వంతున్నా, ఆడికైతే మొత్తమే రాణిస్తలేరు. అసలు ఇంట్లోకి రానివ్వకపోతే మిమ్మల్ని మీ బామ్మర్ది మాట్లాడిన తర్వాత కూడా మేము వచ్చి మాట్లాడడము, మేము పిలిపించి మాట్లాడడము ఏమీ జరగల. ఫోన్లో అన్నా మాట్లాడడానికి అవకాశం ఉండేది. ఆవిడ లోపలికి ఎలావో చేయకపోతే 100% మీ కేసులు, అన్ని కేసులు మేము హెల్ప్ చేయలేమండి. కొన్ని సెన్సిటివ్ కేసెస్ ఉంటాయి, ఈయన సెన్సిటివ్ కేసులోకి వస్తారు. ఎందుకంటే ఈయన కుటుంబాలని రోడ్ల మీద పడేలా చక్కగా సేఫ్ సైడ్లో ఉంచారు, అన్ని బాధ్యతలు క్లియర్ చేశారు. ఈ రోజున కంఫర్ట్ జోన్లో ఉండి ఒక తండ్రిని, ఒక భర్తని రోడ్డు మీద పడేస్తే సొసైటీ ఊరుకోదు, ల్యాండ్ ఆర్డర్ ఊరుకోదు. సార్ మీరు అసలు టెన్షన్ పడాల్సిన పని లేదు సార్. మీ వెనకాల సుమన్ టీవీ ఉంటుంది, టెన్షన్ పడకండి ఫస్ట్. ఎందుకంటే ఇది ప్యూర్ హానెస్టీ కేసు, మంచి కేసు. మీరు చేసిన మిస్టేక్కి నేను ఇంత గడ్డి పెట్టాను, కానీ మీకు జరిగిన అన్యాయాన్ని ఊరుకోంగా మీకు ఇప్పుడు జరుగుతున్నది అన్యాయం కిందే లెక్క. ఇన్ కేస్ మీ వైఫ్ మిమ్మల్ని లోపలికి రానివ్వకపోతే ఈ రోజే నేను ఫోన్ మాట్లాడేదాన్ని. ఇప్పుడు మీరు క్లైమాక్స్లో చెప్పారు మేడం రానిస్తుంది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? కంఫర్ట్ జోన్లో ఉండండి. మీకు ఏ రోజన్నా నిజంగా తరిమేసి ఆన్లోనే ఉంటుంది సార్. మీరు స్పెషల్గా ఫీడ్ చేసుకొని ఉంచుతారు. మీకు కష్టం అనిపించిన రోజున ప్రోగ్రామ్ నడుస్తూనే ఉంటే మా వంతు ప్రయత్నం హెల్ప్ మీకు చేయగలుగుతాం. కానీ ఇక్కడ మీకుతో మాట్లాడుతుంది నేను లీగాలిటీ గురించి. మీరు లీగల్గా ఈ రేంజ్లో ఉన్నారు, మీరు ఆలోచన మాత్రం అక్కడెక్కడో ఉంది. మీ హక్కులు మీకు తెలియాలిగా. ఈ 3 ప్రాపర్టీస్ మీద వస్తున్న ఇన్కమ్ కనీసం 50% అడిగే రైట్స్ మీకున్నాయి. నా ప్రాపర్టీలు నాకు వెనక్కి ఇచ్చేయమానండి, నాకు తిండి పెట్టినప్పుడు ఇల్లంతా ఎందుకు, నా ఆరోగ్యం డ్యామేజ్ అవుతుంది, మెడికల్గా నాకు ఖర్చులు ఉన్నాయి. అర్థమవుతుందా? నా 3 ఇళ్లలో ఒక ఇల్లు నాకు ఇచ్చేసి మిగతా 2 ఇళ్లలో 50% ఇన్కమ్ నాకు ఇవ్వమనండి. ఎందుకంటే పిల్లల బాధ్యతలు అయిపోయినాయి. ఒక ఫ్యామిలీలో, ఇంకో ఫ్యామిలీలో పిల్లల బాధ్యత రెడీగా ఉన్నాను నేను నిర్వహించడానికి. అడిగితే వాళ్ళు వద్దన్నప్పుడు నేనేం చేయలేను. ఓకే, మీరు ఏ లాయర్ని పెట్టుకున్నా 100% 6 months నుంచి 1 year లోపే మీకు ఇంటీరియర్ మెయింటెనెన్స్ స్టార్ట్ అయిపోతుంది. మీ ప్రాపర్టీలు మీ చేతికి రావడానికి ఒక పొజిషన్ కొంచెం పోరాడాలి అంతే. ఒక ప్రాపర్టీ, ఇక్కడ 2 ప్రాపర్టీలు ఉన్న కేసులో ఒక ప్రాపర్టీ మీకు హ్యాండ్ ఓవర్ చేయిస్తారు మీ లాయర్. ఓకే, దీనికి మీరు చేయాల్సిన పని ఒక అడ్వకేట్ని పెట్టుకుని ఫస్ట్ 3కి నోటీసులు పంపించండి. ఫస్ట్ భార్య పిల్లలకి, రెండో భార్య పిల్లకి, అత్తగారికి. ఓకే, నోటీస్ పంపించడం కుదరలే. హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఉంటుంది మనకి నాంపల్లిలో. హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల కమిషన్. ఇవి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఎన్జిఓలను చూసి హ్యూమన్ రైట్స్ కమిషన్లు అనుకోవద్దు. హ్యూమన్ రైట్స్ అసోసియేషన్, హ్యూమన్ రైట్స్ ఇవన్నీ ఎన్జిఓల కింద. అంటే మహిళా సంఘాలు, చైల్డ్ సంఘాలు ఎట్లాగో వీళ్ళు కూడా ఒక ఎన్జిఓల కింద లెక్క. ఇవి కోర్టులు కాదు. హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది కోర్టు. కోర్టులకు వెళ్ళి ఫీజులు, అడ్వకేట్లని పెట్టుకోలేక సంవత్సరాల తరబడి కోర్టులు వేస్ట్ అవుతున్నాయి అనుకుంటే, ఫీజులు పెట్టుకోలేమండి, నాకు టైం వేస్ట్ అవుతుంది, ఈరోజు నాకు తిండి కావాలి అంటే
హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళి వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చి మీ ఆస్తిని మీరు వెనక్కి అడిగే హక్కు మీకుంది. మేడం. ఒకటి అంటే అడ్వకేట్ని ఇప్పుడు పెట్టుకోలేకపోతే. 2 హైకోర్టులో లీగల్ సెల్ అథారిటీ ఉంటుందండి. మీరు ఏ జ్యూరిస్డిక్షన్ ఏంటనే కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు అక్కడికి వెళ్ళి కూడా వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. నాది నాకు ఇప్పించండి, నా ఆస్తి ఒక ఇల్లు ఇప్పించండి ఉండడానికి, తిండి పెట్టమనండి, మంత్లీ మెయింటెనెన్స్ ఇమ్మనండి, వస్తున్న రెంట్లు ఇంత, ఈ రెంటల్లో నాకు ఇది కూతుర్లు ఎవరు అల్లుళ్ళు ఎవరు ఆ ఇంట్లో ఉండడానికి, నా భార్య ఉండొచ్చు, కూతుర్లకు పెళ్లిళ్ళు చేసేసాను, వాళ్ళు ఎందుకు ఉంటున్నారు అర్థమవుతుంది, వాళ్ళు ఖాళీ చేస్తే నాకు ఇంకా రెంట్ వస్తుంది, అసలు నాకు ఇల్లు ఇప్పించే ముందు నాకు ఈ రెంటల్లో 50% ఇప్పించండి, వీళ్ళిద్దరు బాధ్యతల నేను చూసుకుంటాను. అర్థమవుతుంది. ఒకవేళ ఇవి ఇవ్వడానికి టైం పడితే మీ ఇద్దరి కూతుర్ల మీద, ఇక్కడ ఒక కూతురు, 3 కూతుర్ల మీద మెయింటెనెన్స్ కేసు వేసే రైట్స్ మీకున్నాయి ఈ ఆస్తి మీ చేతికి వచ్చే లోపు. అర్థమవుతుందా? సంపాదిస్తున్నా సంపాదించకపోయినా మీ ఆస్తులు ఎవరు తీసుకుంటారు? వీళ్ళ 3 వీళ్ళ 4 తీసుకుంటారు. పిల్లాడు మైనర్, వాడు ఇన్కమ్ లేదు కాబట్టి వీళ్ళ 3 మీద మెయింటెనెన్స్ కేసులు వేసే రైట్స్ మీకున్న యాజ్ ఏ తండ్రిగా. ఓకే. 3వ ఆప్షను మీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది కదా, మీ ఈ 3 ప్రాపర్టీలు ఏదో ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఆఫీసు. రిజిస్ట్రేషన్ కాలేదు మేడం, అవి పట్టాలు నోటరీ డాక్యుమెంట్స్ అయినా కూడా మీ పేరు మీదే ఉన్నాయి, ప్రాబ్లం లేదు సార్. సో ఇక్కడికి వెళ్ళి, సో ఓకే రిజిస్ట్రేషన్ కాదు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళడానికి కుదరదు. 1 పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు, 2 హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళొచ్చు, 3 హైకోర్టులో లీగల్ సెల్ అథారిటీకి వెళ్ళొచ్చు, 4 ఇవన్నీ నేను తిరగలేను మేడం, ఓ చిన్న లాయర్ని పెట్టుకొని నేను ఫైట్ చేసుకోగలను అంటే మీ ప్రాపర్టీ మీకు క్యాన్సిలేషన్ చేసి అదే మిమ్మల్ని పొజిషన్ ఇవ్వమని చెప్పి మీన్ వైల్ మెయింటెనెన్స్ ఇమ్మని మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చు. మా వంతు ప్రయత్నంగా ఇప్పుడైతే ఇంట్లో ఉన్నారు కాబట్టి రోడ్డు మీదకి వెళ్ళొద్దు, కనీసం ఈ లోపు బ్యాక్గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయండి. నాకు ఇన్ని రైట్స్ పెట్టుకొని నేను ఎందుకు అందరి ముందు దేబ్రే అనాలా? అర్థమవుతుందా? మీకు ఇప్పుడు రమ్య గారు చెప్తున్నారు ఒక ప్రాపర్టీ వస్తుంది, 50% వస్తున్న రెంట్లో మీకు ఇన్కమ్ వస్తుంది. ఇది తేలే లోపు వీళ్ళ 3కి బుద్ధి చెప్పాలి కాబట్టి, ఎందుకంటే ఎన్నో ఇయర్స్ నుంచి మీ ఇద్దరు పిల్లలు భర్తలు అందరూ రెంట్ లేకుండా ఉంటున్నారు. ఇక్కడ ఒక పిల్ల సంపాదిస్తుంది, నాన్న అనే వాల్యూ లేకుండా, పుట్టింది ఆయనకే, ఆస్తి తీసుకున్నది ఆయనదే, రెస్పెక్ట్ లేకపోవడం వల్ల చెప్తున్నాను నేను. ఇక్కడ 65-70,000 వస్తున్నాయి, 2 పిల్లల్ని పాడు చేస్తుంది అత్తగారు. సో వీళ్ళకి కాస్త బుద్ధి రావాలి కాబట్టి వీళ్ళని కూడా అయ్యో వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళు చిన్నపిల్లలు అని అనుకోకుండా వీళ్ళని కూడా లైన్లో పెట్టండి. ఎందుకంటే మీ ఆస్తి ఇక్కడ వస్తున్న దానికంటే ఇక్కడ ఎక్కువ వస్తుంది. 100% మీరు ఒక లాయర్ని పెట్టుకుంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు జరుగుతాయి. లాయర్ని పెట్టుకుంటారా, ఈ 3 చోట్ల ట్రై చేస్తారా, మీ ఇష్టం మేడం. లాయర్ తెలియదు మేడం. సరే మేము ఎవరినైనా రిఫర్ చేస్తాం సార్. ముందు ఈ 3 ఎక్కడో ఒకటి ట్రై చేయండి మీరు విడిగా. మరి ఎందుకు అక్కడ దాకా వెళ్ళి ఇప్పుడు టీవీ షో అనగానే వాళ్ళు పరువు లాగా ఫీల్ అవుతారు. అదే ఇట్లాంటి చోటకి అనుకోండి, నాకేదో ఇట్లా తిండి పడేస్తున్నారండి, ఒక కుక్కగా పడేసినట్టు, నాకంటూ ఆరోగ్యం పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, ఏమన్నా ఒక పనమ్మాయిని పెట్టుకున్నా పనబ్బాయిని పెట్టుకున్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా నా దగ్గర ₹1 లేని పరిస్థితి, ఈ డిప్రెషన్లో అసలు ఏ పని చేయలేకపోతున్నా, నాకు ఇట్లా నాకు ఇప్పించండి, జస్ట్ ఒక 10 లైన్లు లెటర్. ఈ 3 చోట్ల ఈ 2 చోట్ల ఎక్కడ పెట్టుకున్నా మీకు వర్కౌట్ అవుతుంది. అవ్వలేదు అంటే మా వాళ్ళకి చెప్పండి, అడ్వకేట్ని రిఫర్ చేస్తాను నేను. అవ్వలేదు మేడం, మీరు అసలు ట్రై కూడా చేయలేదు కదా సార్, ప్లీజ్. నాకు తెలియదు. అరే ఇంత బిజినెస్ చేశారు, ఇన్ని ఆస్తులు కొన్నారు, ఇదే మాకు బాధ వేస్తుంది. ఎందుకంటే మీరు అందరూ ఏమనుకుంటారంటే ఈజీ ప్రాసెస్లో అయిపోవాలి. ఈ రోజుని నేను మీ వైఫ్కి ఫోన్ చేసినా ఇంట్లోకి రానివ్వగలం, తిండి పెట్టించగలం. నేను ఇక్కడ అడుగుతున్నది ఏంటి, మీ ఆస్తి మీకు వెనక్కి ఇప్పించడం, మీకు మంత్లీ ఇన్కమ్లో నుంచి మీ షేర్ మీకు ఇప్పించడం. ఇది ఓన్లీ కోర్టు ద్వారానే అవ్వాలి. మీరు బేసిక్ నామినల్ ఎక్స్పెన్సెస్ అన్నా పెట్టుకోవాలి. మేము రిఫర్ చేసే జూనియర్ లాయర్లకి ఏదో ఒకటి అయితే ఇవ్వాలి కదా సార్. నేనంటే టీవీ షో ద్వారా సోషల్ సర్వీస్, బయట మేము సోషల్ సర్వీస్ చెయ్యం మేడం. చూపిస్తే నేను పెట్టుకుంటాను. ఒక్క నిమిషం. అలా వాళ్ళకి పెట్టే ముందు కనీసం ఈ 2 ఏదో ఒక చోటకి వెళ్ళండి అంటున్నా. హ్యూమన్ రైట్స్ కమిషన్కి కానీ హైకోర్టుకి కానీ ఈజీగా అయిపోతున్నప్పుడు ఎందుకు? అవ్వలేదు మీరు ఫోన్ చేయండి, మేము నెంబర్ రిఫర్ చేస్తాం. నామినల్ ఫీజు తీసుకోమని చెప్తాము, తక్కువ ఫీజులో, కోర్టు ఖర్చులు వాళ్ళ పెట్రోల్ అవి అయితే చూసుకుంటారు కాబట్టి మేము ఏం చేయాలో కూడా చెప్తాం కాబట్టి ఖచ్చితంగా అవి ఫాలో అయ్యి చేస్తారు. మీ జ్యూరిస్డిక్షన్ ఎక్కడ సార్? కూకట్పల్లి కోర్టు. అలాగే నేను రిఫర్ చేయిస్తాను సార్. జాగ్రత్త, మీరు ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ సార్.